స్వామి శరణవయ్యప్ప. మిత్రులారా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఆయన ఎవరో ఒక ఆయన వెనకటికే నవ్విపోదురుగాక నాకేం సిగ్గన్నాడంట. అట్టున్నది ఇప్పుడు ఈ అసదుద్దీన్ ఓవైసీ యొక్క తీరు. ఎందుకు ఏందయ్యా మ్యాటర్ అంటే ఒకసారి ఈ న్యూస్ చూడండి. మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానిగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని విజయవంతంగా 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఓకేనా? ఆయన ఏమి చేసినా కూడా మన దేశ భవిష్యత్తు కోసం, సమాజ శ్రేయస్ కోసమే చేస్తూ ఉంటారు. సరే, నేరుగా ఇంక అసలు విషయానికి వద్దాం. అజ్మీర్ షరీఫ్ దర్గా, దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది, మీరు కూడా చాలామంది వినే ఉంటారు. ఈ అజ్మీర్ షరీఫ్ దర్గా రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్లో ఉంటుంది. సరే, ఈ అజ్మీర్ షరీఫ్ దర్గాను నిర్వహించేటటువంటి కొంతమంది ముస్లిం పెద్దలు ఈసారి ఈ అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ను బహుకరించమని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారిని కోరినారు. ఓకే, బాగానే ఉండదు, సంతోషమే. ఈ పుణ్యభూమిని తమదిగా, అదేవిధంగా భరతమాతను తల్లిగా భావించేటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతీయులే. వాళ్ళు ఏ మతమైనా, ఏ కులమైనా, ఎవరైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా కూడా ప్రతి ఒక్కరు వాళ్ళు భారతీయులే. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఫస్ట్ ఆ క్వాలిఫికేషన్ ఏందయ్యా అంటే ఈ దేశం నాది అని చెప్పి ఫీల్ అవ్వడమే. ఈ పుణ్యభూమిలో పుట్టినాను, నేను భరతమాత ఒడిలో నేను పెరిగినానని చెప్పేసి ఆ ఫీలింగ్ వాళ్ళకు ఉండాలా. అట్లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భారతీయులే. ఏమంటారా? పైగా ఇప్పుడు ఈ అజ్మీర్ షరీఫ్ నుంచి వీళ్ళు అడిగారు కదా, వీళ్ళందరూ కూడా మత పెద్దలు. దీంతో ఈ అజ్మీర్ దర్గా పెద్దలు అడిగిన వెంటనే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా చాదర్ని అయితే సమర్పించారు. చాలా సంతోషం, మంచిది. అలాంటప్పుడు మామూలుగా అది ఏ కులమైనా, ఏ మతమైనా కానీ మనిషి అనేవాడు ఏం చేయాలా? ఏం చేస్తారు మీరు ఒకసారి చెప్పండి. ప్రధాని నరేంద్ర మోడీ గారిని అభినందించాలా. ఎందుకంటే కులాలకు, మతాలకు అతీతంగా ఆయన వాళ్ళ కోరికను, వాళ్ళ ఆశను నెరవేర్చాడు కాబట్టి. కానీ ఒక ఆయన ఏం చేసినాడు తెలిసిన? సరే, ఇంకా ముసుగులో గుద్దులాట ఎందుకులే కానీ దాపరేకం ఎందుక, ఎంఐఎం పార్టీ అధినేత అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీ మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. ఏం చేశాడు తెలిసేనా? అజ్మీర్ షరీఫ్ దర్గాకు ప్రధాని నరేంద్ర మోడీ చాదర్ను బహుకరించడంతో అసదుద్దీన్ ఓవైసీ ఈయనకైతే ఇంకా కోపం పట్టరాకుండా వచ్చింది. ఎందుకో మరి వెంటనే ఒక మీడియా సమావేశం ఒకటి ఏర్పాటు చేసేసి అసలు ప్రధాని నరేంద్ర మోడీ అజ్మీర్ దర్గాకు ఎందుకు చాదర్ను బహుకరించినాడు, ఇదేదో తేడాగా ఉండాది. ముందు ఆర్ఎస్ఎస్, ఈ బీజేపీలో ముస్లింల ప్రార్థనా మందిరాలను తవ్వడం ఆపేయాలని మాట్లాడినాడు. ముస్లింల ప్రార్థనా మందిరాలను ఎక్కడైనా కూడా హిందుత్వ ఆనవాళ్ళు లేకుండా, ఎక్కడైనా ఏ మసీదునైనా కూడా తగిలింటే ఇదిగో ఈ మసీదుని తగిలినారు అని చెప్పి ఏదైనా ఉంటే మాట్లాడండి చూద్దాం. అక్రమ నిర్మాణాలు కాకుండా, ఒకరిది దోచుకోకుండా, ఒకరి దాంట్లో అది ప్రభుత్వ స్థలాలు కావచ్చు, లేకపోతే ప్రైవేట్కి సంబంధించిన వాళ్ళే కావచ్చు, దాంట్లో అక్రమ నిర్మాణాలు చేయకుండా, ఇదంతా ఏం లేకుండా న్యాయబద్ధంగా ఇదిగో మేము మసీదు కట్టుకోండి అని చెప్పి ఏడైనా ఉంటే, దాన్ని ఏడైనా పడగొట్టుంటే చెప్పండి. ఏడైనా కానీ ఏడన్నా ఉందా? నాకు తెలిసి అయితే, నాకు తెలిసినంత వరకు అక్కడ ఎక్కడా కూడా ఇలాంటి ఇది అయితే ఏడలేదు. కానీ ఆయన చెప్పడము, అమాయక ముస్లింల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయడం మానుకోవాలంట. ఎవరు అమాయకులు? హిందువులు పండగలు చేసుకుంటా ఉంటే, హిందువులు శోభయాత్రలు చేసుకుంటా ఉంటే, హిందువులు వినాయక చవితి మంటపాలు, అమ్మవారి మంటపాలు పెట్టుకుంటా ఉంటే వచ్చి రాళ్ళు వేసేది, కనీసం పండగలు చేసుకుంటా ఉంటే ఇష్ట ప్రకారం గోలగోలు చేసేది, వీళ్ళ మీద కలబడి కొట్టేది, పండగలు చేసుకుంటా ఉంటే అడ్డపడేది. వీళ్ళ అమాయకులు అంటాలే. ఎవరైనా కానీ ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. సరే, రంజానో, బక్రీదో, లేకపోతే ఇంకోటి ఏదో వస్తుంది అనుకుందాం. హిందువులు కనుక, హిందువుల్లో వాళ్ళు ఎవరైనా సరే ఇదే మరి అన్యాయంగా, దౌర్జన్యంగా అవతలాల మీద దాడి చేయమని చెప్పు, వంగబెట్టి తొక్కేయమని చెప్తాం మేము కూడా పోలీసు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, వాళ్ళ మానాన్ని వాళ్ళు చేసుకోనండి, మీకేమి నొప్పి, మీ జోలికి వాళ్ళు రాలే కదా అని చెప్తాం. అదేవిధంగా హిందువులు పండుగలు చేసుకుంటా ఉంటే వీళ్ళకేమి నొప్పే? ఏడ నొప్పి, ఏడ తీట, ఏడ గెజ్జి, ఏడ జిల్ల. నేను చాలా మాట్లాడకూడదని చెప్పి చాలా కంట్రోల్గా ఉంటా. అంటే గమ్మునుంటే ఇది మేము సెక్యులరిజం పాటించినట్టు, అంతా బాగున్నట్టు. మేము కనుక కోల్పోతున్నటువంటి మా హక్కులను, మా బాధలను మేము వెలుబుచ్చితే అప్పటికి మేము మతత్వవాదం అయినట్టు, మేము మత ఛాన్స్వాదం అయినట్టు. ఏంది తీరేంది అంటాలి. ఎవరిని ఏరు పుష్పాలను చేద్దామని, ఎవరు ఏరు పుష్పాలని, ఏంది ఇదంతా ఈ కథ అంతా కూడా? అసలు ప్రార్థనా స్థలాల చట్టం పైన ప్రధాని మోడీ వైఖరి ఏంటో చెప్పాలని చెప్పి మాట్లాడినాడు. ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ముస్లింలకు ఎన్ని ఇళ్లను కేటాయించారో తెలియజేయాలని మాట్లాడినాడు. చెప్తా, సమాధానం చెప్తాలే. అసలు భారతదేశంలో అమలు చేయబడుతున్నటువంటి స్కీముల్లో, అంటే ఈ కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ముస్లింల వాటా ఎంత బయటికి చెప్పాలని, అసలు ముస్లింలకు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని చెప్పేసి నేను ఈ విషయాలను తెలుసుకునేందుకు 2 ఆర్టీఐ దరఖాస్తులు వేసినాను. త్వరలోనే అన్నీ కూడా బయటపడతాయంట. ఈ అసదుద్దీన్ ఓవైసీ ఏది కావాలంటే అదల్లా మాట్లాడినాడు నోటికి వచ్చినట్టు. ఎందుకు ఈ విధంగా అమాయకులైనటువంటి వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి మీ రాజకీయాల కోసం, మీ పబ్బం గడుపుకోవడం కోసం ఎందుకు వాళ్ళందరినీ నాశనం చేసేది అని అడుగుతున్నా.
సరే నువ్వు అడిగినావు కదా, నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్తా. వాళ్ళ వల్ల మోడీ సమాధానం చెప్పాలి, నేను చెప్తా సమాధానం. అర్థమవుతుందా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదవాళ్లకు ఇళ్లను మంజూరు చేస్తున్నారు కదా, అవి రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తాయి, కేంద్ర ప్రభుత్వం కాదు. కేంద్ర ప్రభుత్వం కేవలం ఏం చేస్తుందంటే దానికి సరిపడినటువంటి నిధులను అందించడం, పర్యవేక్షించడం మాత్రమే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అర్థమవుతుందా? కేంద్ర ప్రభుత్వం ఏమి డైరెక్ట్గా తీసుకొచ్చి వాళ్ళు ఎవరు ఇల్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఫండింగ్ అంతా కూడా అందిస్తే, నిధులను అందిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆ పనులు చేస్తుంది. సరేనా? నరేంద్ర మోడీ గారి సొంత నియోజకవర్గమైనటువంటి వారణాసిలో కూడా, ఎక్కడ కాశీలో కూడా కొన్ని వేల మంది ముస్లింలకు ఇళ్లను మంజూరు చేసి కట్టించినారు. తెలిసినా? తెలీదా నీకు? నువ్వు చెప్పవు, ఇట్లాంటి మాటలు మాట్లాడు. ఎందుకంటే వాళ్ళను రెచ్చగొట్టడమే నీకు కావాలా, వాళ్ళు రెచ్చిపోవడమే నీకు కావాలా. కానీ ఆ ఇళ్లను తీసుకున్న వాళ్ళలో ఒక్కరంటే ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఇలా చెప్పా? ఎంతమంది? అసలు భారతీయ జనతా పార్టీ ఈ కులము ఆ మతం అని లేకుండా అందరినీ ఒకటే విధంగా చూస్తూ ఉంటుంది, అన్ని పథకాలను అందరికీ సంపాదనలు అందిస్తూ ఉంటుంది. మరి ఎందుకు ముస్లింలు ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఎందుకు కొట్టారు? అభివృద్ధే కావాల్సి ఉంటే, అభివృద్ధి ఫలాలు అందరికీ సంపాదనలో అందాలంటే అదైతే భారతీయ జనతా పార్టీ చేస్తుంది, నరేంద్ర మోడీ చేస్తున్నాడు. మరి ఎందుకు ముస్లింలు ఎందుకు బీజేపీకి ఓటేరు? ఎందుకంటే నీలాంటి వాళ్ళు వాళ్ళని రెచ్చగొట్టి భారతీయ జనతా పార్టీ మతత్వ పార్టీ అని చెప్పేసి నువ్వు చెప్పాలా, అది చెప్పి నువ్వు చెప్పాలా. ఇంతకంటే ఏం చెప్పాలి ఇంక నేను నా నోటితో? ఇంతకంటే సిగ్గుమాలితనం ఇంకేమన్నా ఉండదా? పైగా మోడీ గారిని ఓడించడానికి ఎందుకు ప్రయత్నించారు చెప్పండి? ఏడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు బట్టలు ఇప్పేసి ఉన్నది. ఎందుకు? మీ ఓట్ల కోసం. ఏం చేసేదానికైనా కూడా సిద్ధంగా ఉన్నది. ఆడవాళ్ళు, ఇంట్లో పని చేసుకుంటే ఆడవాళ్ళు, ఏమీ తెలియని వాళ్ళు కూడా వాళ్ళు చెప్తారు, మేము బీజేపీకి ఓట్లు వేయకూడదు, మేము సాయిబులం మేము అని. అలాంటి వీడియోలు కూడా బయటకు వచ్చి ఉన్నాయి. ఎంతమంది ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం? ఏం భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ముస్లింలు చేసినటువంటి ద్రోహం ఏదో చెప్పండి. ఒకటి, అన్యాయంగా దౌర్జన్యంగా ఫలానా చేసినారని చెప్పండి. ఎంతసేపటికి అబద్ధ ప్రచారాలు తప్పనిచ్చి. సరే, ఇక దేశంలోని పథకాలలో ముస్లింల వాటా ఎంత అని చెప్పి అడిగినావు కదా, అసలు ఈ దేశ అభివృద్ధిలో ముస్లింల వాటా ఎంత అని చెప్పి ఎందుకు అడగలా నువ్వు? ఎందుకు అడగలా నువ్వు అంటాలే? అసలు ఎంతమంది ముస్లిం ట్యాక్సులు కడతారని చెప్పేసి ఏ రోజైనా అడిగినావా? అడగవు. ట్యాక్సులు మాట్లాడి పక్కన పెట్టండి. నేను ఒకటే ఒక మాట్లాడుతా, మీ పాత బస్తీలోనే కరెంటు బిల్లులు ఎంతమంది కడతారయా? ఎంతమంది కరెంటు బిల్లు కడతారో? మొన్న సంబాల్లో ఏది నువ్వు మాట్లాడేటటువంటి ఈ మాటల్లోనే నాకు అర్థమవుతాను నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడుతావు అని చెప్పేసి. ఉత్తరప్రదేశ్లోని సంబాల్ ఎంపీ అయినటువంటి జియావుర్ రెహమాన్ని కరెంటు బిల్లులు కట్టలా, కోట్ల రూపాయలు ఎగ్గొట్టినాడు కరెంటు బిల్లులు కట్టకుండా. ఇలాంటి వాళ్ళు ఎంతమందో కరెంటు వాళ్ళు కానీ అడిగి పోతే వాళ్ళని కట్టెలు తీసుకుని కొట్టేదానికి పోతున్నారు. కానీ కరెంటు మాత్రం కావాలా. కరెంటు బిల్లులు కట్టిన వాళ్ళు ఇంకా ట్యాక్స్లు ఏం కడతారు? మళ్ళీ వీళ్ళకి మాత్రం ప్రభుత్వ పథకాలు అన్నీ కావాలా, మిగతా వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ కావాలా. చూడండి, మన దేశంలో 16% మంది ముస్లింల జనాభా ఉంటే ఏది ఒక అంచనా ప్రకారం ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అందులో 1% మంది కూడా ఈ ట్యాక్స్లు అయితే కట్టడం లేదనమాట. మీకు తెలీదా ఇది? అంతెందుకు, నీ దగ్గర ఉన్నటువంటి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా, నువ్వెంత ట్యాక్స్ కడుతున్నావు చెప్తున్నావు ఏ రోజున కూడా బహిరంగంగా? లే. ఇక పథకాల విషయానికి వద్దాం. మన దేశంలోని అన్ని పథకాలను కూడా ఉచితంగా పొందుతుంది ఎవరయ్యా అంటే మీ వాళ్ళే. నా మాట అబద్ధమైతే దేశంలోని ఏ రాష్ట్రానికైనా పోండి, పోయి ముస్లింలకు ఈ పథకం అమలు కావడం లేదని చెప్పేసి మీరు నిరూపించండి చూద్దాం. ఏదైనా ఉంటే అన్ని పథకాలను కూడా దాదాపు 95% మంది ముస్లింలు పొందుతారు. అర్థమవుతుందా? ఈ దేశంలో మైనార్టీలు ముస్లింలు కాదు ఆ స్వామి, మెజారిటీ సామాజిక వర్గమైనటువంటి హిందువులే నిజమైన మైనార్టీలు ఇక్కడ ఈ దేశంలో. మైనార్టీలు కాదు, మెజారిటీ అయినటువంటి హిందువులే ఈ దేశంలో మైనార్టీలు నా దృష్టిలో. అంటే కరెంటు బిల్లులు కూడా సరిగా కట్టరు, అభివృద్ధిలో భాగస్వామి మాత్రం కారు, కానీ వీళ్ళకి మాత్రం అన్ని పథకాలు కావాలా. మళ్ళీ భారతదేశాన్ని నిందిస్తారు, పాకిస్తాన్ను బంగ్లాదేశ్ను పొగుడుతారు, వాళ్లకు వంతబాడతారు. ఏంది అంతా కూడా పాలస్తీనాలకు జైలు కొడతారు. ఇకనైనా కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, ఒక భారతీయుడిలాగా ఆలోచన చేస్తే నీకే అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి. కాస్త హుందాగా మాట్లాడితే కొంచెం పరువైనా కూడా నిలబడుతుంది. అది ఎందుకు ఇట్లాంటి అన్ని మాటలన్నీ మాట్లాడి మనుషుల మధ్యలో మతాల మధ్యలో ఎందుకు ఈ గొడవలన్నీ సృష్టించేది? ఏంది దారుణమైంది? కేవలం వాళ్ళ కోసమే తప్పితే ఏ రోజన్నా మిగతా వాళ్ళ గురించి మాట్లాడినావా? అది కూడా న్యాయంగా ధర్మంగా ఏదైనా నిజాయితీగా మాట్లాడుతూ ఉంటే అది కూడా ఎంతసేపటికి వాళ్ళని రెచ్చగొట్టే మాటలే. ఎందుకు ఈ దారుణాలు అన్నీ కూడా? మిత్రులారా, దయచేసి చూడండి, ఒకసారి మీరే అర్థం చేసుకోండి, మీరే ఆలోచించండి నిజాయితీగా. నేను చెప్పేది కాదు, ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ అయినా కూడా ఆయన మనస్ఫూర్తిగా ఆయన నమ్మేటటువంటి దైవం ముందు కూర్చొని దైవాన్ని తలుచుకుంటా ఆయన ఆలోచన చేసి అంటే ఆయన ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడో ఆయనకే తెలుస్తుంది. కానీ ఏం చెప్తావు? సరే, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను చెప్పిన మాటల్లో నిజాలు ఉన్నాయని చెప్పేసి మీరు కనుక విశ్వసిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, స్వామి శరణమయ్యప్ప.